కీర్ స్టార్మర్ ప్రభుత్వం దిగిపోతుంది. బ్రిటన్లో కొత్త ప్రభుత్వం వస్తుంది. అంటే ప్రభుత్వం లేబర్ పార్టీనే, వేరే ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వబోతున్నాడు. దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడగగానే ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ఒప్పేసుకున్నాడు. ఏదైతే ఇరాన్ మీద దాడి చేయడానికి ఉద్దేశించినటువంటి బాంబర్లని బ్రిటన్ బేసుల నుంచి ఆపరేట్ చేయడానికి, దాంతో అమెరికాకి సంబంధించినటువంటి B-1 బాంబర్, అంటే బంకర్ బస్టర్ బాంబులు వేసేటటువంటి అతిపెద్దదైనటువంటి బాంబర్ తాజాగా బ్రిటన్కి చేరుకుంది. బ్రిటన్ బేస్ దగ్గర నుంచి అది మూవ్ అవుతుంది. ఇరాన్ మీద డైరెక్ట్గా దాడులు అక్కడి నుంచి చేస్తుంది. ఇది దిగిందనమాట అక్కడ. తద్వారా ఇప్పుడు ఇక అంటే ఈ కథని మార్చేశారనమాట. కీర్ స్టార్మర్ దిగిపోతా ఇప్పుడు బ్రిటన్ని యుద్ధంలోకి తీసుకొచ్చినట్టు అయింది. కాకపోతే మరి నెక్స్ట్ వచ్చినటువంటి ప్రధానమంత్రి ఏం చేస్తారో చూడాలి.